బాస్ నుంచి ఆల్మోస్ట్ ఇవాల్టి వరకు ఒక ₹1,00,00,000 సంపాదించుంటావు ఇంకా పైనే. ఇంకా చూడలేదు బ్రో. ఇంకా అప్లై చేయాలిగా. ఈసారి సెప్టెంబర్‌కి పెట్టారు. అప్లై చేయాలి అంటే టెలివిజన్‌లో హైయెస్ట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెమ్యునరేషన్స్‌లో నీదొకటి. ఒక షో చేసినా, ఒక ఈవెంట్‌కెళ్ళినా, కేబీకేజీ చేసినా. నాట్ హైయెస్ట్ అనొచ్చు. ఒక మంచి రేంజ్. వన్ ఆఫ్ ద హైయెస్ట్ అన్న అందుకే. సో ఇన్ని చేసి కూడా నేను కొంతమందిలో చూసింది లగ్జరీ. లైక్ ఒక ఫేమ్ వచ్చేసి ఇంత బిజీ అయిపోయిన తర్వాత ఈ కారు మనకి ఇది వద్దు, పెద్ద కారు కొనుక్కుందాం, బెంచ్ కొందాం, తారు తీద్దాం, ఇంకోటి లేకపోతే ఒక ఫ్లాట్ కొనేద్దాము, లేకపోతే లగ్జరీగా బట్టలు వేద్దాము, ఇంకోటి అప్డేట్ అవుతాము, ఇట్లా ఉంటుంది. నీ విషయంలో ఇవేం జరగలేదు ఎందుకు? బికాజ్ నేను కష్టపడుతున్నాను భయ్యా, డబ్బులు ఫ్రీగా రాలేదు. అంటే ఐ ఆల్సో యూజ్ లగ్జరీ ఐటమ్స్ లైక్ మంచి బర్బరీ పర్ఫ్యూమ్స్, డీజిల్ టీ షర్ట్స్ ఐ యూజ్, బట్ ఆఫర్లో వస్తేనే కొంటా. ఈ మధ్య ఫస్ట్ చాలా ఖర్చు పెట్టాను. ఆఫర్లో వస్తేనే కొంటా. అండ్ ఐ లవ్ బైక్స్ అండ్ కార్స్. ఇప్పుడు ప్రస్తుతానికి బిగ్ బాస్లో గెలిచినందుకు ఒక కార్ ఇచ్చారు. నాది ఆల్రెడీ బలినా ఉంది. 2 ఇక్కడే అయిపోయింది. 2 బైక్స్ ఉన్నాయి నాది. ఫస్ట్ శాలరీలో బైక్ ఒకటి కొన్నా, హైదరాబాద్లో ఒకటి బాబర్. సో 2 బైకు 2 కార్లు ఉన్నాయి, చాలు. ఊర్లో నాన్నకు ఒక కారు ఉంది, బైక్ ఉంది, యాక్సెస్ ఉంది ఇంటికి, బుల్లెట్ ఒకటి ఉంది. ప్రస్తుతానికి చాలు, అదే ఎక్కువ అనిపిస్తుంది నాకు.